మన నెత్తిన పడ్డది. వాళ్ళకే రకమైన వ్యక్తిగత ప్రయోజనాలు వచ్చినాయో తెలియదు, కానీ భారం అయితే మన నెత్తిన పడ్డది. ఒక్కసారి వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్దాం. ఒక్కసారి వేణుగోపాల్ గారు సార్, ఇక్కడ ఒక చిన్న లాజిక్ అండి. ప్రొఫెసర్ గారు కూడా చెప్పారు. ఇక్కడ అసలు చిన్న లాజిక్ అండి. పోలవరం ప్రాజెక్టు కడితే వాటర్ స్టోర్ చేస్తే ముంపు ప్రాంతంలో భద్రాద్రి ప్లాంట్ మునిగిపోతుందన్న ఆలోచన అప్పుడు కనీసం అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న అధికారులకు కానీ, కేసీఆర్కి కానీ, ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కానీ ఎవరికి తట్టలేదా? ఈ సమస్య ఏంటంటే ఒక ప్రాజెక్టు పెట్టినప్పుడు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకటేంటి భూమి లభ్యత, అలాగే అటవీ భూమి ఏమన్నా ఉందా, తీసుకోవడానికి అవసరం ఉందా లేదా, నీటి లభ్యత ఉంది, అలాగే ఇంధనం అంటే బొగ్గు ఎక్కడ దొరుకుతుంది, ఎంత దూరం మనం రవాణా చేసుకోవాల్సి వస్తుంది, అది తర్వాత వీటన్నిటికన్నా కూడా చాలా ముఖ్యమైనది ఆ ప్రాజెక్టులో ఉత్పత్తి చేసే విద్యుత్తుని ఏ ప్రాంతానికి మనం సరఫరా చేస్తాం. అవును, ఎందుకంటే బొగ్గు గన్ను ఉన్న చోట అన్ని ప్రాజెక్టులు పెడితే ఆ చుట్టుపక్కల ప్రాంతాలకే ఆ విద్యుత్ సరఫరా చేయాలి, మొత్తం రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు సరఫరా చేయాలి. అందువల్ల ఏంటంటే ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని వీటిలో రకరకాల పర్మిటేషన్స్, కాంబినేషన్స్ వస్తాయి. ఇందులో ఏ రకంగా చేస్తే మనకు తొందరగా ప్రాజెక్ట్ అవుద్ది, అతి తక్కువ సాధ్యమైనంత తక్కువ వ్యయానికి అవుద్ది అనేది ఒక నిర్ధారణకు వచ్చి అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ పద్ధతిలో లేదు. ఒకటి సరే, భద్రాద్రి ప్లాంట్ గురించి. భద్రాద్రి ప్లాంట్ భద్రాద్రి చెప్పుడు భద్రాద్రి బిఫోర్ పోలవరం ప్రాజెక్ట్ అనేది భద్రాద్రి ప్లాంట్ స్టార్ట్ చేసిన తర్వాత పనులు స్టార్ట్ చేయాల. ఎన్నో ఏళ్ల క్రితం నుంచే ఆ ప్రాజెక్టుకు సంబంధించి పనులు స్టార్ట్ అయ్యాయి. తర్వాత రాజకీయ కారణాలతో ఆగిపోతూ వచ్చింది. భవిష్యత్తులో కడతారన్న విషయం తెలుసు. ఇది 2015 తర్వాత భద్రాద్రి ప్లాంట్ కడితే 2004లో రాజశేఖర రెడ్డి సీఎం అయినప్పుడు పోలవరం పనులు స్టార్ట్ అయ్యాయి. అంటే 10 ఏళ్ల బిఫోరే ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ అయినప్పుడు 10 ఏళ్ల తర్వాత కట్టే భద్రాద్రి ప్లాంట్ అక్కడ కట్టకూడదన్న కనీస ఆలోచన కూడా ఎందుకు రాలేదని అడుగుతున్నాను. ఇప్పుడు ఇందాక కోదండరామ్ గారు చెప్పారు కదా, ఇప్పుడు ఎవరు బయట నిపుణుల్ని ఎవరిని అడగక్కర్లా. ఇప్పుడు మన విద్యుత్ రంగంలో ఉన్న ఇంజనీర్లే చాలా అనుభవజ్ఞులు. ఇవాళ కాదు, ఇది మనకు ఉమ్మడి రాష్ట్రంలో నుంచి 60-70 ఏళ్ల అనుభవం ఉన్న సంస్థలు ఇవి. మన జన్కో కానీ, ట్రాన్స్కో కానీ, డిస్కాములు కానీ, అందులో ఉన్నవాళ్ళు చాలా అనుభవం ఉన్నవాళ్ళు. అలాగే డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉన్నారు, లాయర్స్. ఇందులో ఏంటంటే లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, టెక్నికల్ ఉన్నాయి, తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ నిపుణుల కొరత లేక కాదు, ప్రభుత్వంలో, ప్రభుత్వ శాఖల్లో, సంస్థల్లో వాళ్ళతో సంప్రదించి సమగ్రమైన నివేదికను వాళ్ళని రూపొందించేందుకు ఆ స్వేచ్ఛ ఇచ్చి తర్వాత అవి అన్ని చర్చించి ప్రభుత్వ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదేదో రివర్స్లో అయినట్టుగా ఉంది. ఎందుకంటే మనకి ఈ మధ్యన వచ్చిన రిపోర్ట్స్ చూస్తే ఇవి మేమేమి నిర్ణయాలు తీసుకోలేదు, ప్రభుత్వ స్థాయిలో తీసుకున్నారని అధికారులు చెప్పినట్టు వచ్చింది. అందులో తట్టలేదంటే ఇప్పుడు కోదండరావు గారు చెప్పారు ఎందుకు చేశారు ఏంటి అనేది. ఇప్పుడు అవన్నీ బయట పడిపోవచ్చు ఈ పద్ధతి. కానీ రేపు మన ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చాక అందులో కూడా ఎంతవరకు బయటకు వస్తాయి, ఏం చేస్తారనేది చూడాలి. ఎందుకంటే ఫ్యాక్ట్స్ ఆన్ రికార్డు ఇవన్నీ ఉన్నాయి. రెండోది దీనివల్ల వచ్చిన నష్టం ఒక రకంగా లేదండి. డిలే ఇప్పుడు సబ్ క్రిటికల్ టెక్నాలజీ అంటే అది వాడితే ఎక్కువ ఇంధనం వాడి తక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుద్ది, అందువల్ల కాస్ట్ పెరుగుద్ది, కాలుష్యం ఎక్కువ ఉంటుంది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడితే తక్కువ ఇంధనంతో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తాం, కాలుష్యం తక్కువగా ఉంటుంది, అందువల్ల అది బెనిఫిషియల్. రెండోది 2008-2009లో అప్పుడు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆఫీస్ మెమరాండా రిలీజ్ చేసింది. అందులో ఏంటి, 13వ ప్రణాళిక నుంచి ఈ థర్మల్ ప్రాజెక్ట్స్ పెడితే దానికి సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోనే పెట్టాలని. అంటే ఈ విషయం తెలవదేం కాదు, అందరికీ అన్ని రాష్ట్రాలకి కూడా తెలుస్తుంది. అయినా కూడా ఇది ఎందుకు చేశారు అనేది అది వేరే ఎవరికి బిహెచ్ఎల్ కానీ ఇంకో సంస్థ కానీ ఈ మెషినరీని అంతా ఆర్డర్ ఇస్తే దాని ప్రకారం చేస్తారు తప్ప అక్కడ రెడీమేడ్గా సేల్కి ఉండవు. ఎందుకంటే